నిరాక్షేపముగా దేవుని దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉంది. ఆయన సశరీరుడిగా భూమి మీద కడుగు పెట్టాడు. నీ కోసం, నా కోసం రక్షకుడు, మనందరికీ రక్షకుడు. ఇది గుర్తుంచుకోండి. దేవుణ్ణి ఆయన నమ్మి మనం మారు మనసు పొందితే ఆయన నమ్మదగిన వాడు కనుక మనము ప్రతి ఒక్కరికి ఒక మేల్కొలుపు కావాలంట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మేల్కొలుపు. ఏంటిదది? నీవు చనిపోబోతున్నావు. ఎవరైనా సరే నువ్వు అనే వ్యక్తివి చనిపోబోతున్నావు. చనిపోయిన తర్వాత ఏంటి అనే దానికి నువ్వు ఇంకా ఆలోచన లేదు. నీకు రక్షకుడు కావాలి, నీకు ఉత్తరవాది కావాలి. నువ్వు చనిపోతే దేవుడి యొక్క నిలబడటానికి నీకు ఉత్తరవాది ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఆ ఉత్తరవాదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ను నమ్మి ఆయన వాక్యం మీద ధ్యానిస్తే, ఆయన్ని మనం నమ్ముకొని మన పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఆయన్ని అనుసరించి నడిచినప్పుడు మనకు రక్షణ.